అనేది ఏంటంటే హిందువులకు సంబంధించి ఏదైనా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే మీరు మతోన్మాదులు అంటారు. నేను కాదట్లేదు అన్న, మీరు అది జరుగుతున్న చర్చనే. కాకపోతే ఇప్పుడు మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ తీసారు. పాకిస్తాన్లో ఉన్న హిందువుల పర్సంటేజ్ పడిపోయింది, ఈ దేశంలో ముస్లింల పర్సంటేజ్ పెరిగింది అన్నారు. నేనేమన్నా అంటే అది మీకు తెలియకుండా మీ కేంద్రంకు ఐబీకి తెలియకుండా అయితే ఏది జరగదన్న. ఇంటెలిజెన్స్ కంట్రోల్ మా చేతిలో ఉందా? చట్టం తీసుకురండి, పాపులేషన్ కంట్రోల్ మా చేతిలో ఉందా? వన్ చైల్డ్ రూల్ తీసుకురండి. మీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టినప్పుడు మీరు ఒక చట్టం తీసుకురండి అన్న. వన్ చైల్డ్ టూ చైల్డ్ అని పెట్టండి, ఒప్పుకుంటారా? ఈ దేశానికి హాని పెట్టండి. మేము అదే అంటున్నాము, మేమంటాం సమానత్వం ఉండాలంటున్నాం. ఇదే చట్టం భారతీయ జనతా పార్టీ తెస్తే ఈ దేశం అల్లకల్లోలం అవుతుంది. ఎందుకవుతుంది? ఇలా హిందువులు సంపాదిస్తున్నారు, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, 10 ఇద్దరు సంతానాన్ని కడుతున్నారు, 10 మంది 20 మంది సంతానం కలిగే వాళ్ళకి అన్ని ఫ్రీ దొరుకుతున్నాయి. మరి అది దాని మీద దృష్టి పెట్టండి కదా. దాని మీద దృష్టి పెడతాం కదా, దాని మీద దృష్టి పెట్టి మాట్లాడటానికి మేము మతోలు అంటారు కదా. మీరు వాళ్ళని అక్కడ ఏం కట్ చేయకుండా ఎవరు చేయాలన్నా కట్ చేయాలంటే ఎవరు కట్ చేయాలి? వాళ్ళకు ఉండాలి. ఇట్లాంటి జనాభా చైనా దాటిపోతున్నాం, దానికి మనంతో మనము సొంతంగా ఇది చేయాలి. ఇంతకుముందు మన కాంగ్రెస్ ఆయనలో ప్రతి ఒక్కరికి ఆపరేషన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏమైంది చూసినాం కదా మనం. ఏమంటున్నా, ఎవరో వరకు స్వయం క్రమశిక్షణ చేస్తే అది మంచిగా ఉంటుంది. మా మతం చెప్పింది దానికి విరుద్ధంగా మేము ప్రవర్తించామంటే మెజారిటీ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. దానికి మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మేము అంటున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఏదైతే మతోన్మాదం పేరు మీద అగ్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్ళదే మేము వ్యతిరేకం. మేము దేశానికి వ్యతిరేకంగా పనిచేసే కొన్ని వర్గాలకే మేము వ్యతిరేకం. భారతదేశం మాకు టాప్ ప్రయారిటీ, ఈ దేశం మాకు టాప్ ప్రయారిటీ. కాబట్టి ఆ దేశానికి ఏమైనా హాని జరిగితే మేము ఊకోమనేది మాది సిద్ధాంతం. సంతోషం అన్న. చివరిగా ఒక క్వశ్చన్, ఈ దేశంలో ఒకవేళ మళ్ళీ తిరిగి మీరు ప్రభుత్వంలోకి వస్తే, కేంద్ర ప్రభుత్వంలోకి వస్తే, మళ్ళీ రాముని గుడి కట్టిరు కదా, ఈసారి మళ్ళీ ఇంకేదైనా గుడి కట్టే ఆలోచన ఉంది? అదే కూడా దేశానికి ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా ఆలోచన? మీరు అంతా ఒకటి గమనించాలి. ఆ ప్రశ్నలు మీరు వేస్తున్నారు. రాముడి గుడి పర్మిషన్ ఎవరు ఇచ్చారన్నా? సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది కూడా సుప్రీంకోర్టు. నేనేమంటున్నామంటే ఖచ్చితంగా నేనేమంటున్నా, రాముడు కానీ కృష్ణుడు కానీ ఆ మహాదేవుడు శివుడు కానీ, కాశీ అనేది ప్రపంచంలో మొట్టమొదటి నగరం అనేది మన గ్రంథాలలో ఉన్నది. అటువంటిది నంది ఎక్కడ ఉంటుంది? అక్కడ పోయి చూడండి మీరు, నంది ఎక్కడ సైడ్ ఉంటుంది? నంది ఎప్పుడో ఈశ్వరుని సైడ్ చూస్తుంది. మళ్ళీ ఇప్పుడు నంది పొజిషన్ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మస్జిద్ వైపు చూపెడుతుంది. అంటే నేను చెప్తున్నా, నేనేమంటున్నా, దురాక్రమణదారులు మతోన్మాదులు ఎప్పుడైతే మన మందిరాలను ధ్వంసం చేసిర్రో దాన్ని సరిదిద్దే బాధ్యత స్వతంత్రం వచ్చిన ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎందుకంటే వేరొక మతం వాళ్ళు ఏ మతమైనా వాళ్ళ ఆరాధ్య దేవుడిని గౌరవిస్తారు. మేమేమంటున్నాం, మా ఆరాధ్య దేవుడు రాముడు ఉన్నాడు, క్లియర్ అయింది. తర్వాత కృష్ణుడు జన్మించుండు అని మనం ఏడ జన్మించుండు, మధురలో జన్మించుండు, జైల్లో జన్మించుడు అని ఉన్నారు. ఆ జైలు ఉన్నది, ఆ జైల్లో కింద మందిరం ఉన్నది, మీద వేరే కట్టడం ఉన్నది. ఎట్లొచ్చింది అది? వాళ్ళు కూలగొట్టిన విషయం స్పష్టమవుతుందా లేదా? నేను అనేది ఏంటంటే, దురాక్రమణదారులు ఈ దేశం మీద దండయాత్రకు వచ్చిన వాళ్ళు మన సంపదను దోచి మన సంస్కృతిని సంప్రదాయాలు ధ్వంసం చేసి మన దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు నా ఆరాధ్య దేవుడు ఆయన, నేను ఈ ధర్మంలో జన్మించిన రాముని గుడి కట్టాలనుకున్న కట్టినాం. ఏదైనా కృష్ణ జన్మభూమి అయినా తర్వాత కాశీ అయినా న్యాయపరంగా న్యాయస్థాన అనుమతితోటి బరాబర్ చేస్తాం. ఈ దేశ యువకులు ప్రపంచంలోనే ఇప్పటికిప్పుడు ఈ దేశంలో అంటే ఈ ప్రపంచంలోనే వయసులో అంటే యంగెస్ట్ పాపులేషన్ ఇన్ వరల్డ్ ఇండియా అని అంటుంటారు. కనీసం మీరు అంటే ప్రభుత్వం మోడీ గారు ఎప్పుడైనా ఆలోచించారా యువకుల గురించి? మోడీ గారు ఆలోచన ఏ కుట్టే. అందుకే ప్రజలు
దేశవ్యాప్తంగా అబ్కీ బార్ 400 పార్ ఎందుకు అంటున్నారు? ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ 125-130 కోట్ల జనాభా ఎట్లెట్లా పెరుగుతుందో దానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలంటే అందరికీ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, కొత్తగా ఈ యంగ్ జనరేషన్ ఎవరైతే తమ కెరియర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు, ఎకనామిక్ గ్రోత్ జరగాలి. ఎకనామిక్ గ్రోత్ ఎప్పుడు జరుగుతుంది? శాంతి భద్రతలు కాపాడినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్, స్కిల్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతుంది. దానికి సమర్థవంతమైన నాయకుడు అవసరము, నిర్ణయాలు తీసుకునే నాయకుడు అవసరము. అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ అని ప్రజలు భావిస్తారు కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఎవరైనా 10 సంవత్సరాలు పాలించిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ఇక్కడ ప్రో ఇన్కంబెన్సీ ఎందుకున్నది? ఈ దేశాన్ని ఒక సమర్థమైన పంతాలు నడిపించే నాయకుడు నరేంద్ర మోడీ అని దేశవ్యాప్తంగా ప్రజలు విశ్వసిస్తారు కాబట్టి ఇంత జనాదరణ కానీ భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు కానీ ఇవాళ వస్తున్నాయి.